అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి. ఇందులో కడప నగరపాలక సంస్థ, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం ఇవి మున్సిపాలిటీలు. వివిధ సందర్భాలలో అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీలు. ఈ మధ్య గత ఒక 3 మాసాల క్రితం ఈ 3 మున్సిపాలిటీలలో కడప నగరపాలక సంస్థలో 50,000 రూపాయలు పైబడి బకాయిలు ఉన్నటువంటి పన్నులు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జాబితా ఇవ్వాలని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దరఖాస్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 7 మున్సిపాలిటీలు కడప నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఇందులో 50,000 పైబడి ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జాబితా అడిగితే ఇందులో చాలామంది పేరు మోసినటువంటి విద్యా సంస్థల అధినేతలు, రాజకీయాల్లో రోజువారీగా పవర్ పాలిటిక్స్లో పవర్ను ఛాలెంజ్ చేసేటటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవన్నీ కూడా పన్నులు బకాయిలు ఉన్నటువంటి జాబితాలో ఉన్నాయి. అయితే ఎక్కడైనా సరే కడప నగరపాలక సంస్థ నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీలలో ఎక్కడన్నా సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఒక 2,000 3,000 బకాయిలు ఉంటే పన్ను చెల్లించడం ఒక రోజు ఆలస్యమైనా కూడా నగరపాలక సంస్థలో మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది వచ్చి ఒక నోటీసు జారీ చేసి ఆ నోటీసు తీసుకున్నట్లు కూడా మళ్ళా ఫోటో తీసి నానా యాగి చేసేటటువంటి ఈ సిబ్బంది కానీ ఇవాళ కడప నగరపాలక సంస్థలో మౌలానా ఎడ్యుకేషన్ సొసైటీ శేషయ్య గారి పల్లె దగ్గర ఉన్నటువంటిది, బహుశా అది గ్లోబల్ కాలేజ్ అయి ఉండొచ్చు. దాదాపు ఎంత అప్పులు ఉన్నాయంటే పన్ను బకాయిలు 72 లక్షలు బకాయిలు ఉంది. మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ 85 లక్షలు బకాయిలు ఉంది. బి రాజేశ్వరరెడ్డి ఊట్కూరు, ఇది చైతన్య హాస్టల్లో ఏదో ఉండొచ్చు బహుశా, ఇది 39 లక్షలు. కడప నగరంలో రెవెన్యూ క్లబ్బులు కావచ్చు, రెవెన్యూ భవనాలు కావచ్చు, పోలీసు డిపార్ట్మెంటుకు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా సంస్థల వాళ్ళు, యజమానులు రోజువారీగా నెల పోయి బాడిగలు తెచ్చుకొని వేరే వేరే వ్యాపారాలలో పెట్టేటువంటి వాళ్ళు కూడా నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి పన్ను బకాయిలు చెల్లించకుండా లక్షలల్లో పేరుకుపోతూ ఉన్నాయి. పులివెందల్లో గోవిందరాజ టెక్స్టైల్స్ వాళ్ళు దాదాపు 69 లక్షలు బకాయిలు ఉంది. జేఎన్టీయు కాలేజీ ఒకటేమో 35 లక్షలు, ఒకటేమో 18 లక్షలు బకాయిలు ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దాదాపు 12 లక్షల బకాయిలు ఉంది. ఇంకొకటి జమ్మలమడుగులో హాస్పిటల్ 28 లక్షలు బకాయిలు ఉంది. ఎంఆర్ఓ ఆఫీసు 10 లక్షలు బకాయిలు ఉంది. ప్రొద్దుటూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, ఆర్ఎండ్బి ఆఫీసు 11 లక్షలు బకాయిలు ఉంది. పోలీస్ క్వార్టర్స్ 13 లక్షలు, తాలూకా పోలీస్ స్టేషన్ 11 లక్షలు, టూ టౌను 85 లక్షలు, పోస్ట్ ఆఫీసు 85 లక్షలు, మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఒక వి లక్ష్మీదేవి అనేటువంటి ఆమె పేరుతో 75 లక్షలు, ఎరకలై ఆశ్రమంలో 41 లక్షలు, అన్నమ్మ హాస్టల్ సంబంధించిన అన్నమ్మ పేరుతో ఉన్నటువంటిది 18 లక్షలు. ఈ చొప్పున బద్వేల్లో కూడా ఆర్ఎండ్బి క్వార్టర్స్ కావచ్చు, ఆర్ఎండ్బి బిల్డింగులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, తహసీల్దార్ కార్యాలయాలు కావచ్చు, అట్లే మైదుకూరు, ఎర్రగుంట్ల, కమలాపురం ఇవన్నీ చోట్ల కూడా డిపార్ట్మెంట్సు ఇవన్నీ కూడా మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు, మున్సిపాలిటీలకు చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా వీళ్ళు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాల కాలం పాటు చెల్లించకుండా మొండి బకాయిల జాబితాలో చేరితే వీళ్ళ జోలికి
నగరపాలక సంస్థ అధికార యంత్రాంగము, మున్సిపాలిటీ అధికార యంత్రాంగము, పాలకవర్గము, పాలించే పాలక వర్గాలు వీళ్ళెవరు కూడా వీళ్ళ జోలికి పోవడంలే. గోవిందరాజు టెక్స్టైల్స్ ఏమైంది? కడపలో ఉన్నటువంటి ఎస్విడిసి కాలేజీ వాళ్ళకేమైంది? వాళ్ళేమో ఫీజు కట్టకపోతే లోపలికి రానియరు. కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి గోవిందరాజు టెక్స్టైల్స్కి ఏమైంది కట్టడానికి? మౌలానా ఎడ్యుకేషనల్ సొసైటీకి ఏమైంది? ఇవన్నీ కూడా మదీనా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మూతబడినా కూడా ఎవరు చేతులు మారుతూ ఉన్నాయి. వ్యాపారాలు కోట్ల రూపాయలు టర్నోవరు చేతులు మారుతూ ఉన్నాయి. కానీ వాటికి సంబంధించినటువంటి పన్నులు మాత్రం వసూలు చేయడంలో అధికారులకు ఏమైంది? సిబ్బందికేమో నగరపాలక సంస్థ నుంచి మున్సిపాలిటీల వరకు సిబ్బంది జీతభత్యాల కింద కోట్ల రూపాయలు ప్రతి నెల పొందుతున్నటువంటి సిబ్బంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్లు? రెవెన్యూ విభాగం ఏం చేస్తూ ఉన్నట్లు? వీళ్ళు ఏమైనా కోడిగుడ్డు మీద ఈకలు బీగుతూ ఉన్నారా? లేకపోతే వీళ్ళ నుంచి నెల మామూలు ఏమైనా వసూలు చేస్తున్నారా? సామాన్య ప్రజలు పన్నులు కట్టకపోతే మాత్రం వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు, కుళాయి కనెక్షన్ కట్ చేస్తామనేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంటి పన్ను కట్టకపోతే నేను సీజ్ చేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు, ఇవి కేవలము సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందా? మున్సిపాలిటీ ట్యాక్స్ ఎగ్గొట్టి యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు వర్తించదా? ఈ పెద్ద మనుషులకు వర్తించదా? కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ఒకటే చెప్పదలుచుకుంది. ఇమ్మీడియట్గా ఆయా నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీళ్లకు నోటీసులు జారీ చేయాలి. పన్నులు వసూలు చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి. లీగల్గా ఏ విధమైనటువంటి చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, వాటి వార్షిక ఆదాయమే మహా అంటే 2-3 కోట్లు. కానీ ఒక వార్షిక ఆదాయం ఎంతుందో ఆ వార్షిక ఆదాయం మీద వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి 5 మంది చేతుల్లో పన్నులు బకాయిలు ఉంటే ఆ పాలక వర్గము ఆ స్థానిక సంస్థల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి అంశంలో ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు? పైగా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనరల్ ఫండ్ మీద పెత్తనం చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ, ఈ పన్నులు వసూలు చేయడం పైన మీ శ్రద్ధ లేదు, గ్రాంటు రూపంలో తెచ్చేటటువంటి అంశంలో మీ శ్రద్ధ లేదు. కాబట్టి ఇప్పటికైనా పన్నుల విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా సిపిఐ ఒకటి పిలుపు ఇవ్వదలుచుకుంది. ఇవన్నీ వసూలు చేయకుండా మీరు సామాన్య ప్రజలను పీడించి వసూలు చేయడానికి మీకేం హక్కు ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సామాన్య ప్రజలు మీరు తిరుగుబాటు చేయండి అని చెప్పి కూడా మేము పిలుపునివ్వదలుచుకున్నాం. లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జోలికి పోకుండా కేవలము 1000-2000 బకాయిలు ఉన్నటువంటి ఒక వారం 10 రోజులు ఆలస్యంగా చెల్లించేటువంటి వాళ్ళపైన మీ ప్రతాపం చూపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి జనము తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా జాతి మాట్లాడితే ఈ కార్పొరేషను మున్సిపాలిటీలకు ఒకటి ఛాలెంజ్ విసదలుచుకున్నాం, ఆందోళన చేయదలుచుకున్నాం, ప్రజలకు పిలుపునివ్వదలుచుకున్నాం. ఇవి వసూలు చేయకుండా మీరు పన్నులు వసూలు చేసేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. ఈ వివరాలతో నిర్దిష్టంగా ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా చేస్తున్నాం. రిసీవ్డ్ కాపీతో సహా తీసుకున్నాం. ఎందుకంటే అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ నగరపాలక సంస్థ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కమిషనర్లను కోర్టులు మెట్లెక్కించైనా సరే ఈ పన్నులు వసూలు చేసేటటువంటి విధానానికి సిపిఐ కార్యక్రమం రూపొందించదలుచుకుంది. రానున్నటువంటి రోజులలో ఈ పన్నులు వసూలు చేయడం ద్వారానే రేపొద్దున మురికివాడల్లో రోడ్లు ఏర్పాటు చేయడానికి, మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నిధులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఏర్పాటు లక్ష్యమే అది. క్షేత్రస్థాయిలో జనం మధ్యలో జనం కోసం పాలకవర్గం ఏర్పాటు చేసుకొని సులువుతరంగా పరిపాలన చేసుకోవడానికి, మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఏర్పడినటువంటి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఇలాంటి దగాకోరు మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ నుంచి వసూలు చేయడానికి అవసరమైతే దశలవారీ పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.